హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీలో ఎంతమంది కాఫీ ఇష్టపడతారో నాకు తెలియదు, కానీ నా మటుకు నేను బిగ్ లవర్ ఆఫ్ కాఫీ. అందులో ఇలా వర్షం పడుతుంటే, ముసురు పట్టి వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి మాకు హైదరాబాద్లో. ఇలాంటి టైంలో వేడివేడి కాఫీ తాగుతుంటే వర్షం వైపు చూసుకుంటూ, చినుకులు చూసుకుంటూ అద్భుతంగా ఉంటుంది కదా. బట్ మీలో కొంతమంది టీ ఇష్టపడచ్చు, నాకైతే కాఫీ ఇష్టం. కాఫీ కూడా ఎంత చేదుగా ఉంటే అంత బాగుంటుంది. నాకు కాఫీ డేలోని క్యాపుచినో కాఫీ కూడా ఇష్టం. నేను ఎక్కువ వెళ్ళను అనుకోండి, ఎందుకంటే కాఫీకి 250-300 రూపాయలు పెట్టాలంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే మా జనరేషన్ ఎట్లా, మేము రూపాయికి 2 రూపాయలకి ఛాయ్ తాగిన వాళ్ళం. ఆ కాలేజ్ దగ్గర క్యాంటీన్లో రూపాయికి 2 రూపాయలు టీ తాగిన మాకు కాఫీ కోసం 250 రూపాయలు అంటే మనసు చివుక్కుమంటుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని అంటే, లేకపోతే మా కండిషనింగ్ అలా అయిపోయింది. ఐ కెన్ అఫోర్డ్ టు పే 300 రూపీస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. 300 రూపీస్ నాకు పెద్ద ఎక్కువేం కాదు, కానీ కాఫీకి ఇంత డబ్బులా అనేది ఒకటి ఉంటుంది. ఆ మైండ్ సెట్, ఎందుకంటే వీడియోలో మనం మాట్లాడుకోకపోయేది కూడా మైండ్ సెట్ గురించి. మైండ్ సెట్ ఎలా ఉంటుంది మాట్లాడతాం. ఇంకా కాఫీ చేదుగా ఉంటే బాగుంటుంది నాకైతే, కానీ మరీ చేదుగా ఉంటే కష్టం కదా. కానీ అలా చేదైంది, మరీ చేదైంది కాఫీ ఎవరికి? కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యాకి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం, 5.5 ఏళ్ల క్రితం టు బి ఎగ్జాక్ట్, వాళ్ళు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో, సెలబ్రిటీ టాక్ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్, దానికి కాస్త సపోర్టివ్గా కేఎల్ రాహుల్ మాట్లాడడం, దాంతో వాళ్ళు చాలా అన్పాపులర్, సస్పెండ్ చేశారు. బీసీసీఐ వాళ్ళు యాక్షన్ తీసుకున్న వాళ్ళ మీద. సో వాళ్ళకి సస్పెన్షన్ వల్ల పెద్ద డ్యామేజ్ అవ్వలేదు, కానీ వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళిద్దరికీ చాలా డ్యామేజ్ అప్పుడు జరిగింది. దీని గురించి ఇప్పుడు తాజాగా నేను ఎందుకు మాట్లాడుతానంటే, నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్రపట్టకు చూశాను ఒక పాడ్కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఒక యూట్యూబ్ షో, నిఖిల్ కామత్ అనే. దాంట్లో కృతి సాన్, కేఎల్ రాహుల్, బాద్షా అంటే ఎవరు సింగర్ నాకు తెలియదు, ఐ నెవర్ ఈవెన్ హర్డ్ అబౌట్. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన రాహుల్ వాస్ టాకింగ్ అబౌట్ ది టాక్ షో అండ్ అబౌట్ హిమ్సెల్ఫ్, కేఎల్ రాహుల్. సో దాన్ని చూస్తే నాకేమనిపించిందంటే, కేఎల్ రాహుల్ మంచి బుద్ధిమంతుడు, వెల్ బిహేవ్డ్ క్రికెటర్. కానీ అతనికి నిన్న నేను ఒక వీడియో చేశాను కదా, విల్ పుకాస్కీ గురించి. అతను అనవసరంగా దెబ్బలు తింటాడు. అలాగే మన రాహుల్ కూడా అనవసరంగా కాంట్రవర్సీలు ఇరుక్కునే ఒక పరిస్థితి అతను ఉందేమో అని నాకు అనిపించింది. అతను మామూలుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అతను బ్యాటింగ్ ఎలా అయితే స్ట్రైట్ బాట్తో చేస్తాడో, అతని బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. కానీ అనవసరం కాంట్రవర్సీలు ఇరుక్కుంటాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇక్కడ డ్యామేజింగ్ థింగ్స్ వర్ సెడ్ మోస్ట్లీ బై హార్దిక్ పాండ్యా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇతను ఏదైనా అబ్జెక్షనబుల్ మాట్లాడలేదని చెప్పి, దానికి ఏదో కొంచెం సపోర్ట్, దానికి కొంత కాంప్లిమెంట్ చేస్తూ ఇతను మాట్లాడాడు. దాన్ని కాంప్లిమెంట్ చేయడం ఇన్ ద సెన్స్, దాన్ని కొంత ఎలాబరేట్ చేస్తూ ఇతను కూడా దాంట్లో శృతి కలిపాడు. అంతే, శృతి కలిపాడు, ఇట్స్ ది రైట్ వర్డ్. కానీ ఇద్దరు పని చేయారు అక్కడ, ఇద్దరి మీద బ్యాడ్ రిమార్క్ వచ్చింది. ఆ షోలో అదే అంటాడు రాహుల్. ఏమంటాడంటే, నేను స్కూల్లో వాటిలో నేను చిన్న మిస్చీఫ్ చేసేవాడిని, కానీ ఏదో మా పేరెంట్స్ని పిలిపించుకునేంత ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు సస్పెండ్ కాలేదు స్కూల్లో కానీ కాలేజీలో కానీ. సో అతనంటే ఒక రాముడు మంచి బాలుడు లాంటి ఇమేజ్ ఉన్న క్రికెటర్. సడన్గా అతన్ని బీసీసీఐ సస్పెండ్ చేయడం, ఏదో జోష్లో ఏదో మాట్లాడేశారు ఇద్దరు. దాంట్లో అప్పుడు హార్దిక్ పాండ్యా వాజ్ 25, రాహుల్ వాజ్ 26. కాస్త యూత్ఫుల్ జోష్లో ఏదో మాట్లాడేశారు. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, నేను ఇప్పుడు అనుకుంటాను, పలానప్పుడు నేను ఎందుకు అలా బిహేవ్ చేసినప్పుడు ఇంకా చిన్నవాడిని నాకు తెలియదు అంటే. మీరు కూడా అనుకుంటుండొచ్చు బహుశా, ఒక 4 ఏళ్ళ క్రితం అప్పుడు ఇంకా నాకు లోకం తెలియదు, అప్పుడు ఏదో మాట్లాడేసినప్పుడు అనవసరంగా అలా మాట్లాడుకున్న వాళ్ళు మనం ఇప్పుడు రిగ్రెట్స్ ఉంటూనే ఉంటాయి. సో జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంటుంది. సో బహుశా వాళ్ళు యంగ్ ఏజ్లో ఏదో మాట్లాడేస్తే అది ఇంకా వాళ్ళని హాంట్ చేస్తాం. అదే ఆ షోలో చెప్పాడు రాహుల్. ఏం చెప్పాడంటే, నేను ఒకప్పుడు చాలా సాఫ్ట్ స్పోకెన్ కిడ్గా ఉండేవాడిని, షైగా ఉండేవాడిని, కానీ ఇండియన్ టీంలోకి వచ్చిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను 100 మంది ఉన్న క్రౌడ్ ఉన్న రూమ్లో కూడా నేను ఐ కెన్ హోల్డ్ మై సెల్ఫ్, నేను కాన్ఫిడెంట్గా నేర్చుకున్నాను. కానీ ఈ లోపల ఈ షో జరిగింది. సో దాని తర్వాత అతను ముడుచుకుపోయినట్టు. ఎప్పుడైతే ఈ వ్యవహారం జరిగిందో, ఈ కాఫీ విత్ కరణ్, ఆ తర్వాత మళ్ళీ రాహుల్ కొద్దిగా మళ్ళీ అతను కొంచెం ఇంట్రోవర్టెడ్గా అయిపోయినట్టున్నాడు అని నాకు అనిపించి అతను అన్నాడు. ఎంతో
అదే వర్డ్స్లో అది చెప్పలేదు కానీ అది చెప్పిన విషయం అది. ఈ షో తర్వాత అది నా మీద చాలా పెద్ద మచ్చ మిగిల్చింది నా మీద. సో అది ఇప్పటికి కూడా దాన్ని రిగ్రెట్ అవుతున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు నాకు జరగలేదు కదా అన్నట్టుగా అన్నాడు. బట్ నేను చెప్పినట్టుగా అది కాంట్రవర్సీస్లోకి వస్తాడు. మీరు చూడండి, ఒకసారి సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ టైం మన వాళ్ళు టూర్కి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ లాస్ట్ సిరీస్ as క్యాప్టెన్, అప్పుడు అక్కడ స్టంప్ పైకి ఏదో మాట్లాడటం, అప్పుడు రాహుల్ కూడా ఏదో అన్నాడు, రాహుల్ కూడా ఏదో క్వశ్చన్ చేశాడని చెప్పి రాహుల్ మీద కూడా కొన్ని పీపుల్ వర్ పాయింటింగ్ ఫింగర్స్ అట్లా. ఆ జోష్లో ఆ మ్యాచ్లో మనకి అగేన్స్ట్గా అంపైరింగ్ డిసిషన్స్ అయ్యి రావడంతో కొద్దిగా మన ప్లేయర్స్ కొద్దిగా యాజిటేట్ అయినట్టున్నారు. అలాగే ఈ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా చూసాం కదా మనం, అతను తప్పేమీ లేదు, వాళ్ళ టీమ్ ఓనర్ సంజీవ్ గోయక అతని మీద ఓపెన్గా అందరిలో అతని మీద దుర్భాషలాడడం, ఇలాంటి కాంట్రవర్సీస్లోకి వస్తాడు రాహుల్. పాపం అన్నెసరీ. నాకేమనిపించింది అంటే అక్కడ ఇద్దరిని సస్పెండ్ చేశారు, బట్ వాట్ ఎవర్ ఎవర్ సెట్ మోస్ట్లీ అబ్జెక్షనబుల్ విషయాలు ఎక్కువ మాట్లాడింది, చాలా దారుణంగా మాట్లాడాడు హార్దిక్ పాండ్యా. అతని మీద కాకుండా రాహుల్ కూడా చర్య తీసుకున్నారేమో అనిపించింది. రాహుల్ మీద కూడా సేమ్ పనిష్మెంట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు రాహుల్ అని నాకు అనిపించింది. ఎలాగంటే నేను ఒకసారి ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదో, మీరు ఎంతమంది చూసారో తెలియదు నాకు. ఒకప్పుడు సుభాష్ గుప్తా అని మనకు అద్భుతమైన లెగ్ స్పిన్నర్ ఉండేవాడు, ఇండియా టెస్ట్ లెగ్ స్పిన్నర్. తర్వాత ఏజీ కిర్పాల్ సింగ్ అని ఒక బ్యాట్స్మెన్ ఉండేవాడు. వీళ్ళిద్దరూ దేవర్ షేరింగ్ రూమ్ అన్న ఒక టెస్ట్ సిరీస్ సందర్భంగా అప్పట్లో రూమ్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రతి ప్లేయర్కి ఒక సింగిల్ రూమ్ ఇస్తారు. అప్పుడు వేరే ఒకే రూమ్లో ఉండే రూమ్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఆ కుర్బాల్ సింగ్ అనేవాడు ఆ హోటల్ రిసెప్షనిస్ట్ మీద మనసు పడ్డాడు. తర్వాత రూమ్కి వచ్చి ఆమెతో ఏదో కాన్వర్సేషన్ జరిపాడు, ఏదో కొంచెం అబ్జెక్షనబుల్గా మాట్లాడాడు. రూమ్కి వచ్చి ఆమెకు ఫోన్ చేసి ఆ రిసెప్షనిస్ట్కి ఆమె కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ కూర్చుంటే ఇద్దరు ఎవరు ఫోన్ చేశారో తెలియకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇతనేమో నేను కాదు మరో అతనే చేశాడని సుభాష్ గుప్తా చెప్పినా కూడా, కుర్పాల్ సింగ్ చేశాడని చెప్పినా కూడా, నువ్వు అతను ఎందుకు వారించలేదు? అతను ఎలా వారిస్తాడు? కుర్పాల్ సింగ్ చాలా స్ట్రాంగ్గా బిగ్ మ్యాన్, సుభాష్ గుప్తే కాస్త బక్కపలసగా చిన్నగా ఉంటాడు. నేను అతను ఎలా వారిస్తాను నేను అని చెప్పి, దాంతో అతని మనసు విరిగిపోయి హీఈస్ ఇండియాస్ బెస్ట్ ఎవర్ లెగ్ స్పిన్నర్. ఐఎమ్ టెలింగ్ యూ. కుంబ్లే కంటే కూడా ఎవరికంటే కూడా, బిఎస్ చంద్రశేఖర్ అందరికంటే కూడా సుభాష్ గుప్తే వాజ్ రియల్ క్లాస్. ఐ విల్ నాట్ సీన్, బట్ వాట్ ఎవర్ ఐ హెర్డ్ అబౌట్ హిమ్. అతను ఇంకా వెళ్ళిపోయి వెస్టిండీస్కి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇండియా నుంచి వెళ్ళిపోయాడు. అంత అలాంటి అతని మీద చర్య తీసుకున్నాను. అలాగే రాహుల్ని కూడా అనవసరంగా పనిష్ చేశారేమో అని నాకు అనిపించింది. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే, నేను దాని గురించి కూడా కొంత చదివాను, తర్వాత వేరే బుక్లో కూడా దొరికింది. దాన్ని చదివి అప్పుడు ఏంటి, 2019 జనవరి 6th రోజున ఆ షో టెలికాస్ట్ అయింది కలర్స్లో. దీనిలో ఐ డోంట్ నో వేర్ ఇట్ వాస్. కాఫీ విత్ కరణ్ షో టెలికాస్ట్ అయింది. దాంట్లో అప్పటికి మనం మంచి జోష్ మీద ఉన్నాం. ఆల్రెడీ ఐ థింక్ అప్పటికి టెస్ట్ ఆడుతున్నాడు రాహుల్ సిడ్నీలో. మనం ఆస్ట్రేలియా మీద మొట్టమొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన అద్భుతమైన సందర్భం ఆ టైంలో అయింది. దాంట్లో చాలా అబ్జెక్షనబుల్గా మాట్లాడు. ఆ మాటలు చెప్పాలంటే కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. చాలా మీరు అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరికీ అది అప్పుడు ఫాలో అయి ఉంటారు. మీరంతా 90s కిడ్స్ అయినా ఎప్పుడైనా కూడా సరే మీరందరూ ఆ కాంట్రవర్సీ మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చెప్పే రకం కూడా లేదు. చాలా చాలా ఆక్వర్డ్గా జుగుప్సాకరం అని మాట తెలుగులో అలాంటి మాట మాట్లాడు. చాలా అంటే ఇట్ ఈస్ ఓకే దట్ యూఆర్ కెసనోవా, ఒక ప్లే బాయ్ ఇమేజ్ ఉండేది. ఎవరికి ఉండేది ఇండియన్ క్రీమ్లో? రవి శాస్త్రి యూస్ టు హ్యావ్ ఇట్, యువరాజ్ యూస్ టు హ్యావ్ ఇట్, బట్ దే నెవర్ సెడ్ ఇన్ పబ్లిక్ దట్ నేను ఇలా చేశాను అలా చేశాను అని మాట్లాడడం చాలా దారుణమైన. అంటే హీ థాట్ ఇట్ వాజ్ వెరీ కూల్ టు సే లైక్ దట్. చాలా హీ థాట్ ఇట్ వాజ్ వెరీ కూల్. హార్దిక్ పాండ్యా అలా భావించి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక వెస్ట్ ఇండియన్ క్రికెటర్ లాగా ఉంటాను, నేను ఐఎమ్ లైక్ ఏ వెస్ట్ ఇండియన్ క్రికెటర్, ఆ స్టైల్ క్రిస్ గేల్ లాగా అలా ఊహించుకుంటాడు. అది వాళ్ళకి సూట్ అవుతుంది, మన ఇండియన్ కల్చర్కి అది సూట్ కాదు. ఇండియన్ కల్చర్కి అస్సలు సూట్ కాదు. సో అతను అలా అనుకుని, బహుశా ఆ ఏజ్లో ఇప్పుడు అనుకోకపోవచ్చు ఉండొచ్చు, అతను అప్పుడు అలా అనుకుని అతను ఏదో మాట్లాడి ఇంకా దారుణం ఏంటంటే, నేను చేసే ఈ ఏదో పనులకన్నిటికీ మా ఫ్యామిలీ నాకు ఓహో ఆహా ఓహో అన్నారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని వాళ్ళని కూడా లాగాడు దాంట్లో.
అనవసరంగా తను బదనాం అవ్వడం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా బదనాం చేశాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. పేరెంట్స్ని ఎందుకు బదనాం చేయాలి? నిజంగా వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు, మనకు అనవసరం. వాళ్ళ పేరెంట్స్ని కూడా దీంట్లోకి లాగడం అనేది ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు. సో నేను ఆ అమ్మాయితో తిరిగాను, ఈ అమ్మాయితో తిరిగానని చెప్తే దట్ ఈస్ నాట్ ద వే. యూ షుడ్ సీ యు ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది కంట్రీ, యూఆర్ ఐకాన్స్. మిమ్మల్ని అందరూ ఫాలో అవుతుంటారు. అలా చాలా జరుగుతాయి, 4 గోడల మధ్య ఎన్నో జరుగుతాయి 4 గోడల మధ్య. దాని గురించి పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగులో సామెత ఉంది, మాంసం తిన్నాం కదా అని చెప్పి బొమికలు బోన్స్ మెడలేసుకుని తిరగం కదా అన్నట్టుగా. మీరు ఏమైనా చేయొచ్చు, అన్ని చోట్ల అన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదో కేరళలో ఏదో జరుగుతుంది, ఏదో హెరాస్మెంట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆఫ్ కోర్స్. బట్ ఈ 4 గోడల మధ్య ప్రపంచం ఐడియల్ వరల్డ్లో అయితే మనం లేవు, ఎన్నో జరుగుతుంది. కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే చాలా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది క్రికెటర్స్కి చాలా బ్యాడ్ ఇమేజ్. అదే చెప్పినట్టుగా రవి శాస్త్రి, యువరాజ్ సింగ్ వీళ్ళందరికీ ఆ ఇమేజ్, ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. బట్ నేను ఒక పెద్ద క్యాసనోవా అని చెప్పుకుని అలా ప్రచారం చేసుకున్నట్టుగా ఫీల్ కావడం అనేది. రాహుల్ కూడా దానికి ఏదో కొంచెం యాడ్ చేశాడు, ఏదో వేరే అంతా చెప్పడానికి ఏం బాగుండదు. బట్ అతనేం పెద్ద అబ్జెక్షనబుల్గా మాట్లాడలేదు. యాక్చువల్గా రాహుల్ అబ్జెక్షనబుల్గా ఏం మాట్లాడలేదు. సో అది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా బీసీసీఐ రియాక్ట్. అప్పట్లో ఏంటంటే మనకి నేను చెప్పాను కదా 19లో చివరిలో జైషా వాళ్ళు వచ్చారు. జైషా హ్యాస్ టేకన్ ఓవర్ యాజ్, అంతకుముందు ఏంటంటే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ నుండి అది సుప్రీంకోర్టు అపాయింట్ చేసినాడు. వినోద్ రాయ్ ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, యూస్ టు బి ది హెడ్ ఆఫ్ దాట్. దాంట్లో డయానా ఎడ్విల్స్ అని ఒక లేడీ మెంబర్ కూడా ఉంది. ఆమె ఇండియాకి ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్స్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. డయానా ఎడ్విల్స్ చాలా అబ్జెక్షన్, లేడీ కాబట్టి బీయింగ్ ఏ లేడీ ఆమె చాలా అబ్జెక్షన్ తీసుకుంది. చాలా సెక్సిస్ట్ రిమార్క్స్ చేశాడు అని చెప్పి మిసో జర్నలిస్ట్ రిమార్క్స్ అని చెప్పి ఆమె చాలా తీవ్రమైన అబ్జెక్షన్ తీసుకొని ఎంక్వైరీ ఆర్డర్ చేయడం, వీళ్ళ మీద ఇమీడియట్గా సస్పెండ్ చేయడం. దేవర్ కాల్డ్ బ్యాక్ ఫ్రమ్ దేవర్ ఇన్ ఆస్ట్రేలియా. యాక్చువల్లీ ఆస్ట్రేలియా నుంచి ఆ టూర్లో మధ్యలో వాళ్ళిద్దరు వెనక్కి పిలిచేసి సస్పెండ్ చేశారు. తర్వాత ఫాలోడ్ న్యూజిలాండ్ టూర్ కూడా వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళని ఆల్రెడీ రిప్లేస్మెంట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. విజయ్ శంకర్ అప్పుడే పిక్చర్లోకి వచ్చారు, 3D ప్లేయర్. రావడంతో అతను మళ్ళీ వరల్డ్ కప్ కూడా ఆడేశారు. సో విజయ్ శంకర్ వరల్డ్ కప్ ఆడడానికి సీట్స్ ఇక్కడ పడ్డాయి. హార్దిక్ పాండ్యా కంటిన్యూ అంటే విజయ్ శంకర్కి అవకాశం వచ్చేది కాదేమో. సో విజయ్ శంకర్ గాట్ సెలెక్టెడ్, శుభ్మన్ గిల్ గాట్ సెలెక్టెడ్ అట్ దట్ టైం. సో అలా జరిగింది. సో ఇది అవాయిడబుల్ కాంట్రవర్సీ. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, మన బీసీసీఐ సోర్సెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఓకే నువ్వు లూజ్ క్యారెక్టర్గా లూజ్ మోరల్స్తో మాట్లాడు, యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది యూత్ ఆఫ్ ది నేషన్. అదొకటి. రెండోది ఏంటంటే హనీ ట్రాప్ అని ఒకటి ఉంటుంది. హనీ ట్రాప్ అంటే మీకు తెలిసే ఉంటుంది అందరికి. హనీ ట్రాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ బుకీస్, ఈ మ్యాచ్ ఫిక్సర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక లేడీని, ఒక అట్రాక్టివ్ యంగ్ గ్లామరస్ లేడీని ఎరగా వేస్తారు ప్లేయర్స్. వాళ్ళకి క్లోజ్ అయినట్టు అయ్యి, వాళ్ళు ఏదో నేను బాగా ప్రేమిస్తున్నాను మన సినిమాలో చూపిస్తారు కదా, అలా వాళ్ళకి క్లోజ్ అయినట్టు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం, వాళ్ళని ఈ రొంపిలోకి లాగడం, బుకీస్తో కనెక్షన్స్ పెట్టి తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ రొంపిలోకి లాగడం లాంటివి చేయడానికి హనీ ట్రాప్ అనేది ఉపయోగిస్తారు. సో ఇలాంటిది నువ్వు చెప్తే దీనివల్ల క్రికెటర్స్ హనీ ట్రాప్ చేయడం కోసం బుకీస్ వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ క్యారెక్టర్ ఇలా ఉంది, చాలా లూజ్ క్యారెక్టర్ ఉన్నారు క్రికెటర్స్, హనీ ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది చాలా బ్యాడ్ మెసేజ్ ఇస్తుంది, ఇది రాంగ్ మెసేజ్ ఇస్తుంది అని చెప్పి దానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యారు బీసీసీఐ వాళ్ళు. వాళ్ళిద్దరిని వెనక్కి పిలిచేశారు. బట్ లక్కీగా ఏమైందంటే ఈ ఎంక్వైరీ చేయడానికి ఒక అంబుడ్స్మన్ అని అపాయింట్ చేయాలి సుప్రీంకోర్టు. దానికి కొంచెం టైం పట్టాడు. సుప్రీంకోర్టు వాజ్ హ్యావింగ్ సమ్ వెకేషన్ ఆర్ వాట్ ఎవర్ ఎట్ దట్ టైం. సో ఆ లోపల వాళ్ళ సస్పెన్షన్ని వాళ్ళు ప్రొవిజనల్గా రివోక్ చేశారు. తర్వాత దానివల్ల తర్వాత జరిగే న్యూజిలాండ్ టూర్కి హార్దిక్ పాండ్యా వెళ్ళాడు. ఈ ప్లేడ్ మ్యాచెస్ దే. మెల్లగా వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఏమి రాలేదు, కానీ వాళ్ళు అనవసరంగా బదనామయ్యారు, బ్రహ్మాండంగా బదనామయ్యారు. సో దానివల్ల వాళ్ళకి ఆ రకమైన డ్యామేజ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి వాళ్ళ ఫాదర్ ఒక గొప్ప మాట చెప్పాడు. వాళ్ళ ఫాదర్ రమేష్ టెండూల్కర్, ఆయన మరాఠీ ప్రొఫెసర్, అకాడమీషియన్. ఆయన ఏమన్నాడంటే కొడుకుతో, బాబు నువ్వు గొప్ప క్రికెటర్ రావడం నాకు ఇష్టమే, కానీ గొప్ప క్రికెటర్ అనిపించుకోవడం కంటే కూడా గొప్ప హ్యూమన్ బీయింగ్ అనిపించుకో నువ్వు, అది నాకు ఎక్కువ సంతోషం కలిగిస్తుందని చెప్పాడు. అండ్ సచిన్ టెండూల్కర్ అలాగే బిహేవ్ చేశాడు. సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ శ్రీరామచంద్రుడు అని నేనేం అనట్లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ హిమ్ ఎనీ కాండక్ట్ సర్టిఫికేట్ వాట్ ఎవర్. నేను చెప్పేది ఏంటంటే సచిన్ టెండూల్కర్కు ఉన్న అతని అభిరుచులు, అతని అవలక్షణాలు అతనికి ఉండొచ్చు కాదు, కానీ ఎప్పుడు పబ్లిక్లో వీ నెవర్ సీన్ ది బ్యాడ్ ఫేస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. అంటే ప్లేయర్స్ మీద స్లెడ్జింగ్ చేయడం, లేకపోతే అనవసరంగా ప్రెస్ మీద విచ్చుకుపడడం. సో సచిన్ టెండూల్కర్ ఆల్వేస్ బిహేవ్డ్ వెరీ వెల్. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ అనిపించుకోవడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేశాడు సచిన్ టెండూల్కర్. అతనికి వెనకాల ఏమున్నాయి మనకు అనవసరం. అతని ప్రైవేట్ లైఫ్లో అతను ఏం చేశాడు, వై షుడ్ వీ బాదర్ అబౌట్ ఇట్, అతను ఏం చేశాడో మనకు తెలియనప్పుడు, అది పబ్లిక్గా మనకి బయటకు రానప్పుడు లెట్ us నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ హీ బిహేవ్డ్ లైక్. సో అలాంటివి ఉంటే అందరికీ ఉంటాయి. ఎవ్రీబడి ఈజ్ నేకెడ్ బిహైండ్ ద క్లోజ్ అంటారే, ప్రతి ఒక్కరికి లోపల ఎన్నో ఉంటాయి. పైకి అందరూ చాలా మహాత్ముల నీతిమంతుల మాట, ఎవ్రీబడి ఎవరు కూడా అంత మహాత్ములు ఎవరు ఉండరు. బట్ స్టిల్ పబ్లిక్లో వెన్ యూఆర్ పబ్లిక్ ఫిగర్, వెన్ యూఆర్ సంబడి ఐకానిక్ ఫిగర్, మీరు మిమ్మల్ని అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు యువర్ బిహేవియర్ షుడ్ బి ఇంపెకబుల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఇంపెకబుల్. అది అక్కడ హార్దిక్ పాండ్యా చాలా తప్పు చేసేయడమని నాకు అనిపించింది. తర్వాత అతను కూడా రియలైజ్ అయినట్టుగా ఉన్నాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అతని నుంచి అలాంటి కారు కోతలు ఎప్పుడు మళ్ళీ రాలేదు. రాహుల్ కూడా అప్పటి నుంచి, రాహుల్ ఏం చెప్తాడంటే ఆ పాడ్కాస్ట్లోనే, నేను చాలా ట్రోలింగ్ గురయ్యేవాడిని 2 years బ్యాక్ వరకు, దాని బాగానే ఉన్న తర్వాత ఇప్పుడు చాలా హర్ట్ అవుతున్నట్టుగా చెప్పాడు. నేను నిలబడితే ట్రోల్ చేస్తారు, కూర్చుంటే ట్రోల్ చేస్తారు. ఎందుకని అతన్ని ఒక టార్గెట్గా చేసి, అంటే పీపుల్ వాళ్ళు ఏదో వర్డ్ యూజ్ చేశాడు దాంట్లో, షాడన్ ఫ్రాడ్ ఏదో ఉంది. అదేంటంటే ఎవరైనా ఒక మంచి టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు వాళ్ళ పతనాన్ని ఎంజాయ్ చేస్తారు. పీపుల్ ఎంజాయ్ ది ఫాల్ ఆఫ్ సెలబ్రిటీస్కి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉన్నా, వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా పీపుల్ ఎంజాయ్ దాట్. మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తాం దాన్ని. టీవీలో తెగ చూసేస్తాం, అరే అదేదో అయిందంటే కదా మొత్తాన్ని పలాని వాడికి, చూసేద్దాం పదండి, ఎమ్మెల్యే గారికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంటే కదా, ఆయన ఏదో వచ్చిందంటే కదా, దాని గురించి తెగ మన ఛానల్స్ ఎలా రెచ్చిపోతే మనం కూడా చూసేస్తాం. మీరు చూసారు, నేను చూస్తాను, నేను చూస్తాను. ఏంటంటే ఆ సెలబ్రిటీస్కి వాళ్ళకి ఉండే ప్రైస్, బీయింగ్ ఎ సెలబ్రిటీ, అది వేరే ఉంటుంది. ఇలాగా వాళ్ళని ట్రోల్ చేయడం, రాహుల్ని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. రాహుల్, ఐ థింక్ నేను రాహుల్ సపోర్ట్ చేయడం కోసం వీడియో చేస్తాను, నేను చెప్తున్నాను కదా. రాహుల్, ఐ లైక్ హిమ్, ఐ లైక్ కేఎల్ రాహుల్, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కేఎల్ రాహుల్. అనవసరంగా అతను ట్రోల్ అవుతున్నాడు. నేను కేఎల్ కథమని కూడా వీడియో చేశాను, మీకు చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ రాహుల్ ఇన్ ద T20 ఫార్మాట్ ఎట్ ఆల్, బట్ ఐ వాంట్ రాహుల్ టు ప్లే టెస్ట్ మ్యాచెస్. ఐ వాంట్ రాహుల్ టు ప్లే వన్డే మ్యాచెస్. వన్డే మ్యాచ్లో ఖచ్చితంగా, టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ షుడ్ బి రెగ్యులర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. వన్డే మ్యాచ్లో ఇఫ్ ఈస్ డూయింగ్ వెల్, ఈ షుడ్ బి ఇన్ ద టీమ్, బికాస్ వరల్డ్ కాంపిటీషన్ ఉంది. టెస్ట్ మ్యాచ్లో లేదు, కాంపిటీషన్ లేదు. యూ కెనాట్ ఫైండ్ ఎ బెటర్ టెస్ట్ ప్లేయర్ దెన్ రాహుల్ ఆఫ్టర్ మేబీ రోహిత్ అండ్ విరాట్. సో అలాంటప్పుడు రాహుల్ని నేను ఆ 2 ఫార్మాట్స్లో గట్టిగా సమర్థిస్తాను. అతన్ని ట్రోల్ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. అనవసరంగా ట్రోల్ చేస్తారు, అనవసరంగా ట్రోల్ చేస్తారు. T20 ఫార్మాట్లో ఐ నెవర్ వాంట్ ఇన్ ద T20 ఫార్మాట్, బట్ రిమైనింగ్ ఫార్మాట్స్లో ఆడాలి. అతను ఇలాగే అనవసరమైన కాంట్రవర్సీలో ఇరుక్కుంటాడు, అనవసరమైన విషయాల్లోకి వస్తాడు, బట్ హీఈస్ నాట్ దట్ బ్యాడ్ ఐ ఫీల్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?